మునగాడు అంటే బాలయ్య ఇప్పటికీ 4 చిత్రాలు హ్యాట్రిక్గా సాధించడం ఇది మన బాలయ్య విజయోత్సవ. నెక్స్ట్ అఖండ, మళ్ళీ అఖండ తాండవం, శివ తాండవం. 2025 బ్లాక్ బస్టర్ మూవీ. సినిమాలో ప్రతి ఎక్సలెంట్ సినిమా, యాక్షన్ సూపర్, డైలాగ్ సూపర్, మ్యూజియం సూపర్, జై సూపర్ డూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్. అన్న మీరు ఇట్లా దిగుదురా. డాకు మహారాజ్ సినిమా సూపర్ డూపర్ హిట్. సీన్లు కానీ ఫైట్స్ కానీ ఒక సీన్ టు సీన్ ఎక్సలెంట్ సీన్ అండ్ మార్వెలస్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. అది 2025 సంక్రాంతి మునగాడు బాలయ్య బాబు. భార్గవరాం నుంచి స్టార్ట్ అయిన ఈ సంక్రాంతి చేత మా బాలయ్య బాబు నేటి వరకు అంటే అనగా ఈ 2025 డాకు మహారాజ్ వరకు ఏకచక్రాధిపతిగా సంక్రాంతి వీరుడిగా 10 బ్లాక్ బాస్టర్లు ప్రతి సంక్రాంతికి అందించిన ఏకైక మనగాడు బాలయ్య బాబు. భార్గవరాముడు నుంచి స్టార్ట్ అయింది డాకు మహారాజ్ వరకు అన్ని బ్లాక్ బాస్టర్ మూవీలే. 2025 బ్లాక్ బాస్టర్ మూవీ డాకు మహారాజ్. బాలయ్య బాబు నటన విశ్వరూపం. ఒక్కసారి చూసే అభిమానులు మళ్ళీ వచ్చేటట్లే యాక్షన్ మూవీ. సూపర్ హాలీవుడ్ మూవీ. బాలయ్య బాబు ఎక్సలెంట్ యాక్షన్. మాట్లాడు. నందమూరి బాలయ్య నటించిన డాకు మహారాజు విజయోత్సవ సభ జరగబోతుంది అతి త్వరలో. అద్భుత నటనతో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్తో, అద్భుత ఫైట్స్తో మనందరినీ అభిమానుల్ని ఆనందపరిచిన బాలయ్య బాబుకి విజయోత్సవం శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ విజయోత్సవ శుభాకాంక్షలు. జై బాలయ్య. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డాకు మహారాజ్ సినిమా, బాలయ్య బాబు సినిమా రిలీజ్ 12. ఈ సినిమా సంక్రాంతి రేసులో బాలయ్య బాబు సంక్రాంతి హీరో అని అందరికీ తెలుసు. కాకపోతే ఈసారి ఒక కొత్త ధనంతో టాలీవుడ్ ఇండస్ట్రీకా బాద్షా, సర్దార్ అని చెప్పి నిరూపించుకున్నారు మరొక్కసారి. ఈ సినిమాలో ఏ ఒక మెసేజ్ ప్లస్ ఈ సినిమా చూస్తుంటే టాలీవుడ్ సినిమా లాగా కనపడదండి. ముఖ్యంగా ఏంటంటే ఒక హాలీవుడ్ రేంజ్లో సినిమా తీశారు. ఇది బాలయ్య బాబు గారు వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే, కానీ ఆయన ఎనర్జీలో ఎటువంటి మార్పు లేదండి. సినిమాకి వేరియేషన్. అఖండ అంటే అబ్బాబా అలాంటి సినిమా మళ్ళీ తీలేరేమో అనుకుంటే మళ్ళీ వీరసింహారెడ్డి, మళ్ళీ తర్వాత వచ్చి భగవత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్. ఈ సినిమాలు అందరికీ మించి భిన్నంగా ఆయన నటన శైలి అనేది మరొక్కసారి తెర మీద ఆయన చూపించారు. ఈ సినిమా బాలయ్య బాబు కెరీర్లో మరొక విజయం సాధించిందనే మేము గర్వంగా చెప్తున్నాము. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఫైట్స్ అనేది ఎక్స్ట్రాడినరీ అండి. ఇది మేజర్గా ఏంటంటే టాలీవుడ్ రేంజ్ కాదు, హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించారు బాబీ గారు డైరెక్షన్లో. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే ఒక మంచి లైనప్తో తీసుకున్నారండి. మేజర్ లైనప్ ఏంటంటే ఒక ఊరికి వాటర్ సమస్యగా వచ్చే ఇంజనీరే మా బాలయ్య బాబు గారు. అక్కడి నుంచి మొదలవుతుందండి సినిమా. అక్కడ పాత్రలతో పాటు యాక్షన్ చేంజ్ చేయకుండా అక్కడ యాక్షన్స్ కానీ, సెంటిమెంట్ కానీ, పాటలైనా కానీ, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. తమన్ గారి గురించి మనము తమన్ గారు బాలయ్య బాబు గారు కాంబినేషన్ గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే సినిమాకి వేరియేషన్స్ అనేది, ఇంకా ఈ సినిమా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలాంటి రాదేమో అనుకుంటుంటేనే మళ్ళీ వీరసింహారెడ్డి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాదేమో అనుకున్నప్పుడే మళ్ళీ ఒక భిన్నంగా భగవత్ కేసరి. సరే, భగవత్ కేసరి అయిపోయింది, ఒక సెంటిమెంట్తో సినిమా ఈటికి అయిపోయింది, మరాలా ఇలా తీస్తారేమో అనుకున్నప్పుడే మళ్ళీ మా ముందు ప్రేక్షకులకు బాలయ్య బాబు గారు డాకు మహారాజు మా ముందుకు తీసుకొచ్చారు. దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారండి తమన్ గారు. ముఖ్యంగా తమన్ గారికి మా బాలయ్య బాబు గారు అభిమానుల తరపున అందరికీ ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు అండి.
తెలంగాణ సోదరులకు మరి కర్ణాటక సోదరులకు ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి ఎప్పుడు వస్తుందంటే మన బాలయ్య బాబు సినిమా వచ్చిందంటేనే సంక్రాంతి వచ్చిందని ఇట్లా గుర్తొస్తుంది. ఇంకా పోటీ పట్టి సినిమాలు వస్తున్నాయి. మన బాలయ్య బాబు గారు ఈ సినిమా రేంజ్ ఎట్లుంటుందంటే ఒక రేంజ్లోనే ఉంటుంది. డాకు మహారాజు అంటే డాకు మహారాజు లాగే ఉంది. మహారాజు ఎట్లున్నా పైనే ఉంటాడు కానీ కింద ఉన్నాడని చూపించినాడు. ఈ సంక్రాంతికి మన నందమూరి అభిమానులకి శుభాకాంక్షలు డాకు మహారాజు గారు రీతిగా చూపించినాడు. దయచేసి జై బాలయ్య గారు ఇటువంటి సినిమా 100 తీయాలని, మీకు దేవుడు అష్టైశ్వర్య భాగ్యాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను. జై బాలయ్య. సహా కుటుంబ సన్నిహితంగా వచ్చి వీక్షించే సినిమా అండి ఈ మా డాకు మహారాజ్ బాలయ్య బాబు గారు నటించిన సినిమా. ఈ సినిమా గురించి ముఖ్యంగా ఏంటంటే మర్యాద పెంచాలన్నా మన బాలయ్య బాబు గారు చూపిస్తున్నారు. అదే ఆలోచనతో మేము కొని ఇది చేస్తున్నాము. జై బాలయ్య, జై జై బాలయ్య. తండోపతండాలుగా వస్తారని చెప్పి మేము గంటపదంగా కూడా మేము చెప్పగలము ఒక అభిమానిగా. ఆడవాళ్ళకి బాలయ్య, జై బాలయ్య. సంక్రాంతి నరసింహ మరొక్కసారి నిరూపించుకున్న మా డాకు మహారాజ్ బాలయ్య బాబు గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. జై బాలయ్య, జై జై. ఇలాంటి సినిమా ఇంకెన్నో తీరాలని మరీ కోరుకుంటున్నాను. బాలయ్య ప్రత్యేకంగా పిల్లల గురించి ఆదరణ ఈ సినిమా భగవంత్ కేసరి కానీ ఇది కానీ అఖండ కానీ పిల్లలతోనే స్టార్ట్ చేసి చాలా మంచి విజయం సాధించాలని మరీ కోరుకుంటున్నాను. జై బాలయ్య, జై జై బాలయ్య. ఆయన కడుపులో పుట్టకపోయినా ఆయన తల్లి చెంత చేరకపోయినా చెల్లెళ్ళ పాత్రలో నిరూపించి నేను పుట్టిన నెక్స్ట్ జన్మ కన్నా నీకు తోడుగా అన్నగా పుడతానని కోరుకుని ప్రాణమైన ఆడపిల్లల ప్రతి ఒక్క సినిమా చూడాల్సిందిగా ప్రేక్షకులకు కోరుకుంటున్నాను.